ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. కనిపించని కృప. అమెరికాకు 4వ అధ్యక్షునిగా పనిచేసిన జేమ్స్ మాడిసన్ వృద్ధాప్యములో ఉండగా అనేక రోగాలతో బాధపడుతూ వివిధ రకాలైన మందులు వాడేవాడు. ఒకసారి దూరదేశంలో ఉండే ఆయన మిత్రుడు తాను స్వయంగా చెట్ల మూలికలతో తయారు చేసిన మాత్రలను ఆయనకి పంపుతూ వాటి వల్ల ఏమైనా ఉపశమనం కలిగిందో లేదో తెలుసుకోవాలని మాడిసన్కు ఉత్తరం రాశాడు. దానికి జవాబుగా మాడిసన్ తన మిత్రునికి ఎంతో ఇంపైన దయగల పదాలను వాడుతూ రిప్లై ఇచ్చాడు. ఆ జవాబు ఇలా ఉన్నది: ప్రియమిత్రమా, నీవు పంపిన మాత్రలకై అనేక వందనాలు. నేను వాటన్నిటినీ వాడాను. వాటి వల్ల నా ఆరోగ్యం మెరుగైందని చెప్పకపోయినా, అవి వాడకపోయి ఉన్నట్లయితే నా ఆరోగ్యం ఇంకా దిగజారిపోయి ఉండేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటూ రాశాడు. ప్రియులారా, ఈ ఉదంతం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మేలులు జరిగినప్పుడు, అద్భుతాలు కనబడినప్పుడు దేవుని కృప విషయమై మనము స్తుతిస్తాం. అవేవి జరగనప్పుడు మన పట్ల దేవుని కృపే లేదని భావిస్తూ ఉంటాం. కానీ అది ఎంత మాత్రము వాస్తవం కాదు. మన పరిస్థితులు మెరుగుపడకపోయినా దేవుని కృప వల్ల మనం ఇంకా దిగజారకుండా ఉన్నాం, లేదా ఇంకా నాశనం కాకుండా ఉన్నాం. ఆ సమస్యలతో పోరాడుతూనే జీవిస్తూ ఉన్నాం. ఆ పరిస్థితులతో పోరాడే శక్తిని పొందుకుంటూ బ్రతుకుతున్నాం. దీనికి చక్కటి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. అనగా అతడు రోగము చేత బాధపడుతూ ఉన్నాడు. ఆ ముళ్ళు లేదా ఆ రోగమును తొలగించవలసిందిగా ప్రభువును 3 సార్లు వేడుకున్నాడు. అప్పుడు ప్రభువు ఆ ముళ్ళును తీయలేదు గాని పౌలుతో ఇలాగూ చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ముళ్ళు తొలగించలేదు, కానీ కృపను కొనసాగించాడు. ముళ్ళు ఉండగానే కృప పనిచేసింది. పౌలును బలపరిచి విరివిగా సువార్త సేవలో పనిచేయటానికి శక్తినిచ్చింది. జేమ్స్ మాడిసన్కు ఉన్నటువంటి ఆలోచన విధానం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అద్భుతం జరగలేదని ఆవేదన పడుతూ ప్రభువును స్తుతించటం మానుట కన్నా, మన పరిస్థితి ఇంకా దిగజారనందుకు, మనం ఇంకా నిలిచి ఉన్నందుకు ఆయన కృపను బట్టి మనము ఆయనను స్తుతించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు ఒకవేళ పోగొట్టుకున్న స్థితిలో ఉండవచ్చు, కానీ నీ దగ్గర ఇంకా కొంచెం మిగిలే ఉంది. ఆ మిగిలినది నీలో నిరీక్షణ కలిగిస్తూ దేవుని కృపకు తార్కాణంగా ఉన్నది. ఆయన కృప తరతరములుండును అన్న వాక్యమును బట్టి ఆయన మీ పట్ల కృపను కొనసాగించే దేవుడై ఉన్నాడు. కనుక మీరు ఆశించినది దొరకలేదని సనగటం మాని, నీవు పొందాల్సినవి పొందినందుకు ప్రభువును స్తుతించండి. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది అది జరగలేదు, ఇది జరగలేదని ఆవేదన పడుతూ నిన్ను స్తుతించటం మానివేస్తున్నారు. మేమైతే కనిపించని నీ కృప ద్వారా మాకు కలుగుతున్న కాపుదలను బట్టి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.